లాల్బాగ్ చరిత్ర 15వ శతాబ్దానికి చెందినది. మైసూరు హయసల రాజు హైదర్ అలీ గారు దీన్ని ప్రారంభించగా, ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ దీన్ని ఇంకా అభివృద్ధి చేశాడు. విదేశాల నుంచి అరుదైన మొక్కలు తీసుకొచ్చి ఈ తోటను ఒక బృహత్తు బొటానికల్ గార్డెన్గా మార్చారు. లాల్బాగ్కి ప్రాణం. గ్లాస్ హౌస్. 1690లో నిర్మించబడిన ఈ గాజు మందిరం లండన్ క్రిస్టల్ ప్యాలెస్ ఆధారంగా రూపుదిద్దుకుంది. ప్రతి సంవత్సరం జరిగే పుష్ప ప్రదర్శనలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. వందలాది రకాల పూలు ఆకారాల చందాలతో అలరిస్తాయి. ఇంకా గుర్తుంచుకోదగ్గది లాల్బాగ్ రాక్. ఇది దాదాపు 300 మిలియన్ల సంవత్సరాల పాత గ్రానైట్ రాక్. ప్రపంచంలో అరుదైన జియోలాజికల్ వండర్స్లో ఒకటి. లాల్బాగ్ దాదాపు 90 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇది వాకింగ్ చేయాలన్నా, ఫోటోలు తీయాలన్నా, పిల్లలతో టైం గడపాలన్నా సరైన ప్రదేశం. ఒకసారి లాల్బాగ్కి వెళ్ళి చూడండి. ప్రకృతి మనసు ఎంత శాంతిగా చేస్తుందో మీరే తెలుసుకుంటారు.